హే గాయ్స్, సంవత్సరం అంతా నిలవ ఉండే ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేయండి. మేమైతే ముక్కలను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాము. మేమైతే సాల్ట్ తీసుకున్న గిన్నెతోనే ముక్కలను కూడా కొలిచి పెట్టుకున్నాం. మాకైతే 4 గిన్నెలు ముక్కలైనాయి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ ఆయిల్ వేసుకొని మామిడికాయ ముక్కలను కూడా అందులో వేసి ఉంచుకోవాలి. అలా ఆయిల్లో ముక్కలను వేసి ఉంచడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో కొలతకి తీసుకున్న గిన్నెతోనే అరగిన్నె ఉప్పు, ముప్పావు గిన్నె కారం, అలాగే 100 గ్రాముల ఆవుపిండి, 50 గ్రాముల మెంతిపిండి, అలాగే 2-3 స్పూన్స్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా తీసుకొచ్చి కారంలో వేసి బాగా కలపాలి. ఆ ముక్కలకి కారం బాగా పట్టిన తర్వాత మనం స్టోర్ చేయాలనుకున్న కంటైనర్లోకి కానీ జాడీలోకి కానీ ముక్కల్ని వేసుకొని స్టోర్ చేసుకొని ఆయిల్ పోసుకొని 3 రోజుల పాటు అలా ఉంచినట్టయితే ఆవకాయ ప్రిపేర్ అయిపోయినట్టే. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.